సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలు జరిగాయి. ఇటీవల జరిగిన జిల్లా, మండల, గ్రామస్థాయి పోటీల విజేతలకు రావులపాలెం సత్యసాయి సేవా కేంద్రంలో బహుమతి ప్రదానోత్సవం జరిగింది. విజేతలకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు అడబాల కొండబాబు మెమోంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ వ్యాసరచన పోటీల్లో రాష్ట్ర స్థాయిలో 1,21,538 మంది విద్యార్థులు పాల్గొనగా కోనసీమ జిల్లా నుంచి 4,050 మంది విద్యార్థులు పాల్గొన్నారని కొండబాబు చెప్పారు. అనంతపురం జిల్లాలో పుట్టపర్తిలో సాక్షాలుగా దేశ ప్రజానీకానికే సేవలు అందిస్తూ ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, విద్యాలయాలు కానీ, కనీసం కుక్కడి మంచినీళ్ళు దొరికిన ప్రాంతానికి, అనంతపురం ప్రాంతానికి దాహార్తిని తీర్చడానికి ఇచ్చిన నీళ్ళ మంచినీటి పథకాలు కానీ కోకొల్లలు. ఎందుకంటే శాసనసభ్యుడిగా వచ్చినప్పటికీ వారు సేవా కార్యక్రమాల్లో విరివిగా జరుగుతూ ఉన్నాయి. అనంతపురం, ఆ రాయలసీమ జిల్లాలో అనేక గ్రామాలకి తాగడానికి మంచినీరు లేని ప్రాంతాలకి సత్యసాయి ట్రస్ట్ ద్వారా అందిస్తూ ఉన్నారు మంచినీరు అని. నేను ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు, మేము అసెంబ్లీలో కానీ సెక్రటరీలో కానీ ఉన్నప్పుడు చర్చలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రభుత్వాలు కొన్ని వందల కోట్ల రూపాయలు ఆ రోజుల్లో, అంటే 30 ఏళ్ల క్రితం నేను చెప్పే మాట, ఆ రోజుల్లో మంచినీటి కోసం సత్యసాయి బాబా వారు ఖర్చు పెట్టేవారు. ప్రాంతాలు వందల కోట్ల రూపాయలు. అంటే ప్రభుత్వం కూడా 100 కోట్లు ఇచ్చి చేయలేనటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. రాష్ట్ర స్థాయి బడ్జెట్లే తక్కువ. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయలేనటువంటి పనులు సత్యసాయి సేవా సంస్థ ట్రస్టు చేసింది.